ఇందుకే ఇందుకే భయ్యా మన భారతీయులంటే నాకు కోపం. నా చిన్నప్పటి నుంచి జనవరి 26 అన్నా ఆగస్ట్ 15 అన్నా నాకు ఇష్టంగా జరుపుకునే పండుగలు. బికాజ్ వి సెలబ్రేట్ ఇట్ యాజ్ నేషనల్ వైడ్ ఫర్ అవర్ కంట్రీ. చూశారుగా, ఈ జెండా ఎగురవేసి 4 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇలా రోడ్డుపై. అందుకే ఇదంతా నాకు నచ్చట్లేదు. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఈ జెండా 4 రోడ్ల మధ్య 4 గోడల మధ్య ఓ 4 గంటల సేపు ఓ నలుగురు మధ్య ఎగరేసే జెండా కాదని. ఈ జెండా ఇలా ఎగరడానికి వందల సంవత్సరాల బానిసత్వాన్ని, లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చి నా జాతీయ వీరుల గుండె బలాన్ని బ్రిటిషర్స్ గుండెలపై తన్ని ఆకాశానికి ఎగరవేసిన త్రివర్ణ జెండా ఇది. దీని వాల్యూ సంవత్సరానికి 2 రోజులు ఇలా గుర్తు చేసుకుని జరుపుకోవడంలో కాదు, దానిని అనినిత్యం కాపాడుకోవడంలో చూయించాలి. దీని స్థానం మన గుండెల్లో ఉండాలి. అప్పుడే దీని వాల్యూ మనకు అర్థమవుతుంది. అయినా ఇదంతా మనకు అర్థం కాదు భయ్యా. ఎందుకంటే దేశానికి వచ్చిన స్వతంత్రం మనకు రాలేదు భయ్యా. అందుకే మనం మనలా బ్రతకట్లేదు. నాడు బ్రిటిషర్స్ చేతుల్లో బానిసలుగా బతికాం. నేడు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి నిన్ను నువ్వు బానిసగా మార్చుకుంటున్నావు. అందుకే అన్నా, దేశానికి వచ్చిన స్వతంత్రానికి, నీకు రాని స్వతంత్రానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని. జై హింద్. ఎప్పుడూ చెప్పే మాటే మరోసారి చెప్తున్నా. ఒక హిందూ మసీద్కెళ్ళి నమాజ్ చేయకపోవచ్చు, ఒక క్రిస్టియన్ గుడికెళ్ళి దండం పెట్టకపోవచ్చు, అలాగే ఒక ముస్లిం చర్చికెళ్ళి ప్రేయర్ చేయకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కడూ చెయ్యెత్తి సెల్యూట్ కొట్టేది మాత్రం నా ఈ భారతీయ జెండాకే. జై హింద్.